అసలు విజయనగరం కుర్రాడు ఏంటండి అసలు? అంటే ఒకప్పుడు అది మొత్తం ట్రెండింగ్ అయిపోయింది విజయనగరం కుర్రాడు. ఎవరా విజయనగరం కుర్రాడు అని మేము అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. అసలేంటి విజయనగరం వెనకాల ఏమైనా స్టోరీ ఉందా? స్టోరీ ఏం లేదు. యాక్చువల్లీ నేను నా బర్త్ ప్లేస్ విజయనగరం యాక్చువల్లీ. ఓకే. సో, నా నేటివ్ ప్లేస్ మొత్తం పెరిగి స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా విజయనగరం అయింది. సో, నేను అక్కడి నుంచి రావడం వల్ల విజయనగరం కుర్రోడు అని మమ్మల్ని అందరూ పిలుచుకుంటా ఉంటారు. ఓకే. అంటే విజయనగరం అంటే విజయనగరం, రాజమండ్రి, వరంగల్ ఇవన్నీ నార్మల్‌గా అక్కడి నుంచి హీరోసో, సింగర్సో వాటెవర్ ఇట్లా వస్తా ఉంటారు యాక్టర్స్. అంటే ఏంటి ఈ విజయనగరం కుర్రాడు స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏం లేదండి. నేనంటే లైక్ విజయనగరం నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చేసాను. ఇంట్లో సపోర్ట్ లేకుండా డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చి సినిమాటోగ్రఫీ నేర్చుకొని డైరెక్ట్ సినిమాటోగ్రఫీ ప్రెజెంట్ 4 మూవీస్ చేస్తున్నా కదా! ఓకే. సో, ఒక అలా పిలిచారు అంతే. అట్లా పడిపోయింది ఇంకా. అంటే బేసిక్‌గా సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకు మనకి సెట్ అవ్వదు. మంచి హీరోస్ ఫ్యామిలీసే ఉండలేకపోతున్నారు అందులో. నువ్వెందుకు అనేసి అన్నారా? లేదు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేసారా? లేదు వద్దనే అన్నారు యాక్చువల్లీ. ఫస్ట్ అయితే వద్దనే అన్నారు. ఓకే. అయితే లేదు నాకెళ్ళాలని ఉంది, నాకు చేయాలని ఉందని చెప్పి ఇంకా వాళ్ళు వద్దంటున్నా సరే నేను ఫోర్స్‌ఫుల్‌గా వచ్చేసాననమాట. ఓకే. అంటే మీ స్టడీ అంతా అక్కడేనా? మొత్తం స్టడీ, స్కూలింగ్ అంతా అక్కడే. అక్కడేనా? ఓకే. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఏ మూవీతో మీ జర్నీ స్టార్ట్ అయింది? ఇదెలా అంటే స్టార్టింగ్ నేను 2016 ఇంట్లో గొడవపడి వచ్చేసాను. ఓకే. వచ్చిన తర్వాత ఆహ్, చాలా ట్రైల్ చేశాను. స్ట్రగుల్ ఉంటది. 100% స్ట్రగుల్ ఉంటది ఇండస్ట్రీ అంటేనే. సో, చాలా స్ట్రగుల్ తర్వాత ఒక బ్రేక్ వచ్చింది. ఏంటి అంటే నాకు ది ఫోకస్ పుల్లర్ నగేష్ అని ఒకతను ఉంటారు. ఓకే. సో, ఆయన నాకు పరిచయం అవ్వడం. అన్న ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ నా బ్రదర్ కన్నా ఎక్కువ మాట అలా. ఓకే. ఆయన ఒక సినిమాటోగ్రాఫర్ యువరాజ్ గారని చెప్పి ప్రెజెంట్ 'సార్' మూవీ అని మూవీ చేశారు కదా! ఓకే. ఆయన దగ్గర జాయిన్ చేశారు. సో, 'సార్' మూవీ దగ్గర నేను జాయిన్ అయ్యి కరెక్ట్‌గా 'కృష్ణగాడి వీరబ్రహ్మ కథ' ఎండింగ్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి వర్క్ చేస్తుండగా ఇక్కడ ఆ మూవీ అయిపోయింది. సో, ఆ మూవీ అయిపోతే సార్ పిలిచి "అరే! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇది" అని అడిగారు. అడిగితే "ఏమో చూడాలి సార్ ఇంక మీతోనే ట్రావెల్ అనే విధంగా నేను ఉన్నానన్నమాట. ఇంకెవరు తెలీదు నాకు. నగేష్ అన్న ఆ టైంకి నగేష్ అన్న యువరాజ్ గారే. ఓకే. ఇంకెవరు తెలీదు నాకు. అయితే నాకు టైం పడుతుందిరా ఇంకొక మూవీ. అయితే నువ్వు మా సార్‌దే సీనియర్ దేవరాజ్ గారిది ఇంకో మూవీ స్టార్ట్ అవుతుంది. సో, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని చెప్పి నన్ను అక్కడ పంపించారన్నమాట. ఓకే. ఆయన దేవరాజ్ గారు. నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ అయితే అదే ఫస్ట్ మూవీ 'ఈడ్ గోల్డ్ హై' సునీల్ గారిది. ఓకే. సునీల్ మూవీ 'ఈడ్ గోల్డ్ హై' దానికి లాస్ట్ అసిస్టెంట్ నుంచి ఆ సినిమా ఎండింగ్ అయ్యేసరికి ఫస్ట్ అసిస్టెంట్ వరకు ట్రావెల్ అయ్యాను అలా. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ యువరాజ్ సార్ దగ్గరికి వచ్చేసాను లైవ్ సినిమాకి వచ్చి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత అవుతున్న ప్రాసెస్‌లోనే దేవరాజ్ సార్ నుంచి రండి సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు నన్ను. రండి సార్ దగ్గర రంగస్థలం, సైరా వర్క్ చేసి సైరా అయిపోయిన తర్వాత సైరా ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ ప్లేసెస్‌లో ఉండేటప్పుడే నేను చెన్నై మైండ్ స్క్రీన్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిపోయాను. ఓకే. ఇన్‌స్టిట్యూట్ అంతా 6 మంత్స్ కోర్స్ అది. ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 6 మంత్స్ కోర్స్ జాయిన్ అయ్యి 6 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా బయటికి రాగానే 'శశ్వత్' అనే సినిమా చేశామన్నమాట. ఓకే. దాని బిఫోర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను డైరెక్టర్ కలిపి 'యదా' అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. ఓకే. సో, ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చి ప్రొడ్యూసర్స్ నుంచి ఆ సినిమా ఇచ్చారు. అంటే బేసిక్‌గా ఇండస్ట్రీకి ఎవరొచ్చి ఎదగాలన్నా కూడా చాలా కష్టపడాలి. అండ్ అంత ఈజీగా నమ్మరు. సో, ఫస్ట్ మీరు ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసినవి లైక్ ఎవరి దగ్గరకొచ్చారు? ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యి వీళ్ళ దగ్గరికెళ్ళి ఒక పలానా పర్సన్ దగ్గరికెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూస్తా ఉంటాం మనం బేసిక్‌గా. సో, అట్లా అంటే ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? అంటే నేను చేసినవి బయటికొచ్చి అలా ఏం అవ్వలేదు. నాకు నార్మల్ వైజాగ్‌లో ఉండేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేయడం, ఇప్పుడు అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అంటే మంచి ఇది ఉండేది కదా! అవును. సో, ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు కామన్ అయిపోయింది కానీ అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ కొంచెం ఒక ఇది ఉండే పక్కా ప్రొఫెషనల్ సినిమా ఎలా చేస్తున్నారో సినిమా కన్నా దారుణంగా చేసేవారు. ఓకే. సో, అలా చేస్తున్న టైంలో మేము వైజాగ్‌లో చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలా ఉండి సరే ఇంకా ఒకానొక టైంలో ఇంకా సినిమాకెళ్ళాలి ఇంకా నేను. షార్ట్ ఫిల్మ్స్ వద్దు అనే విధంగా డైరెక్ట్‌గా వచ్చేసాను. అంతేగాని షార్ట్ ఫిల్మ్స్ వల్ల నేను ఇటు వచ్చానని అది. అట్లేం లేదా? ఓకే. అంటే ఇండస్ట్రీలో ఇంతకు ముందు నీకు పరిచయాలున్నాయా? అసలు లేవా? జస్ట్ ఎనీ జీరో నాలెడ్జ్‌తో వచ్చేసాను ఇక్కడికి. ఓకే. నిజంగా లక్ అనేది కొంతమందికే వరిస్తుంది. అట్లా మీకనమాట. అంటే చాలామంది ట్రై చేస్తా ఉంటారు. ఇంకా ఆగిపోతా ఉంటారు. వద్దనుకుంటారు. కొంతమంది ఇంకా ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అట్లా చాలా స్ట్రగుల్స్ పడ్డారనమాట. సో, ది ట్రయల్ హ్మ్.
సో ఆ మూవీ ఎలా వచ్చింది మీ దగ్గరికి ఆఫర్? ఆ, ఇది ఇది కొంచెం టాస్కీయే. ఎలా అంటే నేను శశివదనే మూవీ చేస్తున్నా. ఓకే. శశివదనే చేస్తున్నా. సో శశివదనే గ్యాప్స్ వస్తున్నాయి. సో ఒక షెడ్యూల్ చేసాము, గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేసాము, గ్యాప్ వచ్చింది. సెకండ్ షెడ్యూల్ గ్యాప్లో ఏంటంటే ఈసారి కొంచెం ఒక 2 to 3 months గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఓకే. సో గ్యాప్ ఎక్కువ వస్తే ఈలోపు ఈ ఫస్ట్ షెడ్యూల్ అయింది కదా. సో ఫస్ట్ షెడ్యూల్ అయిన ఫుటేజ్ కట్ చేసి నార్మల్ చిన్న చిన్న ఫ్రేమ్స్ అవన్నీ పెట్టుకొని అలా పెట్టుకుని ఉన్నప్పుడు రామ్ గాని అని చెప్పి నాకు ఒక డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఓకే. ఎలా అంటే జశ్వంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కామన్ ఫ్రెండ్. తను వీళ్ళందరూ కలిసి మూవీ సర్చింగ్లో ఉన్నారు. సో రామ్ గని అని అతను నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఇలా అనుకుంటున్నాము. అప్పటికి నన్ను చెప్పలేదు, నన్ను చెప్పలేదు. సో వాళ్ళు సర్చింగ్లో ఉన్నారు గట్టిగానే. సో వాళ్ళకి అప్పటికే మూవీ ఓకే అయింది. ఈ ట్రయల్ మూవీ అప్పటికే ఓకే అయిపోయింది. సో స్టారింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత డిఓపి ఎవరంటే ఒక కొంచెం పెద్ద నేమ్, పెద్దోళ్ళకి వెళ్దామని ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే. సో అప్పుడు మనకని కాదు, నేను వదిలేసాను పెద్దగా. అంటే మనది కానప్పుడు మనం పట్టించుకోం కదా. కానీ అప్పటికే స్టోరీ అంతా తెలుసు. రామ్ అయితే ఇంత బండిల్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. తను ఏంటంటే ఈ సినిమా కోసం ప్రిపరేషన్స్ చాలా చేసుకుని వచ్చాడు. ఓకే. ఏ టైంలో ఏ షాట్ చేయాలి, ఏ టైప్లో చేయాలి, ఎవ్రీథింగ్ రాసుకుంటారా అట్లా? ఓకే. కంప్లీట్గా ప్రీ వర్క్ చేస్తాం. ప్రీ వర్క్ అంటే ఎలా చేస్తామంటే నార్మల్గా అందరికీ ఏం తెలుసు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే మనం బోర్డ్ స్కెచెస్ ఇవన్నీ. అలాగే కాకుండా డిఓపికి కూడా చాలా ప్రీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా నేను మా యువరాజ్ సార్ దగ్గర నేర్చుకున్నా. ఎలా అంటే ప్రతిది కూడా సీన్ ఉంటుంది కదా, సీన్కి రిఫరెన్స్ ఏంటి, ఓకే. ఏ టైప్ ఆఫ్ లైటింగ్లో వెళ్తాం, దానికి మూవీ రిఫరెన్సెస్ తీసుకుంటాం, దానికి బిఫోర్ ఎడిట్ కట్ చేసుకుంటాం. తర్వాత దాన్ని పింట్రెస్ట్లో ఎన్ని ఇమేజెస్ అంటే అన్ని ఇమేజెస్ అన్ని తీసుకొని దాని లైటింగ్ ప్యాటర్న్స్, ఎలాంటి ప్యాటర్న్ వెళ్తే బాగుంటుంది. సో ఇలాగంతా మేము రిఫరెన్స్ వర్క్ చాలా చేస్తాం ఇంట్లో. ఓకే. సో ఇదంతా నాకు యువరాజ్ సార్ దగ్గర, నేను యువరాజ్ సార్ లైకి వీటికి వాటికి చేసిన అది నాకు చాలా హెల్ప్ అయింది మూవీస్కి, రిఫరెన్స్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల. సో అలా రిఫరెన్స్ చేసుకొని ఉన్నప్పుడు తర్వాత ఏమైందో కొన్ని కండిషన్స్ వల్ల బడ్జెట్ లోలో వెళ్ళాలి, కంప్లీట్లీ లోలో వెళ్ళాలి బడ్జెట్ అనే ఇది వచ్చింది. సో ఓకే ఇది ఎలాగైనా చెయ్యాలి అని మ్యాటర్లో డిఓపి పెద్దలకి వెళ్తే ఆటోమేటిక్గా రెమ్యునరేషన్స్ లైటింగ్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి కదా. సో అలా కాదు అని చెప్పి ఇంకా నన్ను ట్రై చేస్తానని రాము, అప్పటికే నాది ఇంకా ఏం రిలీజ్ అవ్వలేదు, నాది ఫస్ట్ మూవీ అప్పుడు ఒకటే షెడ్యూల్ అయింది. ఓకే. సో తను డేర్ చేశాడు నన్ను, ఓకే నిన్ను సాయం పెట్టుకుంటా అని చెప్పి డేర్ చేసి నన్ను పెట్టుకొని డైరెక్ట్గా ఎలా అంటే మేము బిఫోర్ మాట్లాడుకున్నాం అంతా అయింది. నాకు ప్రొడ్యూసర్స్కి సింక్ లేదు అంటే తెలియదు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదు, ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు, ఒకసారి కూడా మాట్లాడలేదు. అంతా రామ్ ఓకే అన్నాడు. ఈ ఆర్టిస్టులు ఎవరిని చూడలేదు. డైరెక్ట్గా ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది ఎలా అయిందంటే హెక్టిక్ మూమెంట్కి వచ్చింది. ఇంకొక 3-4 daysలో షూట్కి వెళ్ళాలి. ఓకే. అలా ఒక 3 days ముందు నన్ను కలిశారు. ఇంకా అప్పుడే ఓకే చేసి దాని బిఫోర్ మా ఇంట్లోనే మొత్తం ప్రీ వర్క్ చేసుకొని డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాం. షూట్ వైజాగ్లో, నేను మాదాపూర్లో ఉంటాను. ఓకే. మాదాపూర్లో మేము అంతా ప్రీ వర్క్ చేసుకున్న వాళ్ళ ఇంట్లో అయిపోయిన వెంటనే ఇంకా డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళాం, ప్రొడ్యూసర్ ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా అప్పుడు యుగరామ్ నాకు ముందే తెలుసు, షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే తెలుసు. ఓకే. వెళ్ళగానే యుగరామ్ని కలగానే తర్వాత ఆ అమ్మాయి ఇంకా రేపు షూటింగ్, ఈరోజు నైట్ అమ్మాయి వచ్చింది హీరోయిన్. అయ్యా. నార్మల్గా ఏంటంటే మేకప్ టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. అయితే డైరెక్ట్గా అప్పుడే వస్తే ఇంక